పఠాన్కోట్లో ఉగ్రవాదుల దాడి 7 జవాన్ల మృతి భారత్ ఆడిన నాటకంగా పాక్ తేల్చేసింది. పాక్ను అప్రతిష్టపాలు చేసేందుకు పన్నిన కుట్రగా అభివర్ణిస్తూ సంయుక్త దర్యాప్తు బృందం నివేదిక ప్రధాని నవాజ్ షరీఫ్కు సమర్పించినట్టు పాకిస్తాన్ టుడే కథనం ప్రచురించింది. దాడికి దిగిన దుండగులను గంటల్లోనే మట్టుపెట్టిన 3 రోజుల నాటకంగా ప్రభుత్వ వర్గాలు మలిచాయని నివేదికలో జిట్టు పేర్కొన్నట్టు ఆ కథనం సారాంశం. దీనిపై భారత్ విస్మయం వ్యక్తం చేసింది. పాక్ ఆర్మీ ఐఎస్ఐ 2 నాలుకల ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. పాక్ నుంచి ఉగ్రవాదులు భారత్ వచ్చారని చెప్పే తిరుగులేని ఆధారాలు జిట్టుకు సమర్పించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ సాక్ష్యాలు అంతర్జాతీయంగా ఎలాంటి పరీక్షకైనా నిలుస్తాయని పేర్కొంటున్నాయి. మరోవైపు పఠాన్కోట్ దాడి సూత్రధారి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత పాక్ ఉగ్రవాది మౌలానా మసూద్ అజహరేనని ఐక్యరాజ్యసమితికి భారత్ తెలిపింది. ఈ సంస్థ సభ్యులకు తాలిబాన్ ఉగ్రవాద సంస్థ శిక్షణ ఇచ్చినట్లు పేర్కొంది. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్ పేరు ఐరాసలో ఆమోదింపజేసేందుకు మద్దతుగా సమర్పించిన పత్రంలో వివరించింది. హఫీజ్ సయీద్ సయ్యద్ సలాహుద్దీన్తో కలిసి పథక రచన చేసినట్లు పేర్కొంది.